తీర్థభూమి, పుణ్యభూమి, కర్మభూమి వంటి ఉదాత్త విశేషణాలతో మన దేశాన్ని ప్రపంచం ప్రశంసిస్తుంది. వాటిలో అతిశయోక్తులు ఏమీ లేవు. ఈ ప్రసక్తికి మూలమైన అంశాలను పరిశీలిస్తే భారతీయ ఆత్మకు చెందిన మౌలిక లక్షణాలు మనకు తెలుస్తాయి. అప్పుడే ఈ దేశం ప్రత్యేకత అర్థమవుతుంది. భారతదేశం యథార్థానికి గొప్ప తత్వశాస్త్ర గ్రంథం. ఉత్తర దక్షిణ భారతాలు దీనిలోని రెండు ప్రధాన అధ్యాయాలు. ఉత్తర భారతదేశం ఒకానొక అద్భుత దృశ్యం. దాని సమగ్ర దర్శన మహాభాగ్యం. దక్షిణ భారతావనిది ఈ దేశంలోని అవతారమూర్తులకు గాని, దేవీ దేవతా భావనలకు గాని పురిటి పేగు. ఉత్తర భారతం దివ్యమైన ఆయా దర్శనాలకు నోచుకున్న కారణ జన్ములైన మన ఆచార్యులు, దార్శనికులు ప్రధానంగా దక్షిణాది వారు భారతదేశ దివ్య దృశ్య దర్శన యోగంలో శంకర భగవత్పాదులు, మధ్వాచార్యులు, రామానుజులు, వల్లభాచార్యులు, నింబార్కుడు, సాయణాచార్యుడు, దిగ్జాగుడు వంటి కారణ జన్ములది కీలక పాత్ర. వారు దక్షిణ భారతంలో పుట్టి ఉత్తర దేశ దేవీ దేవతల అవతార పురుషుల ఆవిర్భావన విశేషాలను ఆకళించుకున్నారు, తరించారు. వారి పుట్టు పూర్వోత్తరాలకు వీరు వైతాళిక గీతాలు సమకూర్చారు. ఆయా దేవతామూర్తుల ఆవిర్భావ విశేషాలకు, మహిమాన్విత జీవిత ఘట్టాలకు వీరు వ్యాఖ్యాతలుగా, ప్రవక్తలుగా వ్యవహరించారు. తమ స్వీయ అలౌకిక అనుభూతులకు అక్షర రూపాలనిచ్చి రచనల ద్వారా ప్రవచనాల రూపంలో లోకాన్ని తరింపచేశారు. ఇది దృశ్య దర్శన యోగానికి చెందిన అమోఘ తాత్విక సరాగ మాలిక. భారతదేశ సర్వ సమైక్య భావనకు జయపతాక. సూటిగా చెప్పాలంటే దక్షిణాది ఆచార్యులు, ప్రవక్తలు లేకుంటే ఉత్తర భారతంలోని దేవతలకు ప్రాచుర్యం, ప్రసిద్ధి లేవు. అలాగే ఉత్తరాది దేవతలను విస్మరిస్తే దక్షిణాది దర్శనకులకు గమ్యం, లక్ష్యం కనపడవు. ఇవి రెండు ఒకదానితో మరొకటి పెనవేసుకున్న వ్యవస్థలు. భారతదేశ గళసీమలోని తాళిబొట్టుకు చెందిన రెండు మంగళసూత్రాలివి. ఈ మౌలిక సూత్రబంధానికి పురోహితులు మన ప్రాచీన మహర్షులు. భారతదేశ నిసర్గ తాత్విక పవిత్ర భూమికను సమగ్రంగా ఆకళించుకోవాలంటే ఆ మౌలిక సూత్రాన్ని జీర్ణించుకోవాలి. మొదట్లో చెప్పుకున్న మూడు విశేషాలకు మూలం ఏమిటో, ఆధారపీఠం ఏదో అప్పుడే అర్థమవుతుంది. గంభీరమైన ఈ తత్వ దర్శనాన్ని సామాన్య ప్రజలకు బోధపడేలా చేసేందుకైనా మన పెద్దలు కాశీ, రామేశ్వరాలు, గంగా, గోదావరులంటూ కొన్ని అపురూప ఆధ్యాత్మిక భావనలను ప్రజల హృదయాల్లోకి చొప్పించారు. ఎక్కడి కాశీ, ఎక్కడి రామేశ్వరం, గంగ ఎక్కడ పారుతుంది, గోదావరి ఎక్కడ ప్రవహిస్తుంది? క్షేత్రాల పేరుతో ఆ రెండింటినీ, తీర్థాల పేరుతో ఈ రెండింటినీ కలిపి ముడిపెట్టి ఆధ్యాత్మిక సమైక్య భావనకు అంటూ కట్టడంలో మన పెద్దలు ఎంత దూరం ఆలోచించి ఉంటారు? ఆ ఆలోచనలోని ఔన్నత్యం కానీ, ఔచిత్యం కానీ అర్థమైతే ఒళ్ళు పులకరించిపోతూ దేశ సమైక్యతకు ఆ
ఆలోచనలే కదా మూలాలు. కోసల దేశానికి చెందిన శ్రీరాముణ్ణి గంగాతీర నివాసి కబీర్ దాస్ మాత్రమే కాదు, కావేరీ తీరాన త్యాగరాజస్వామి సైతం రాముడు నావాడు అని కీర్తించడంలో ఉంది. ఈ జాతి జీవనాడి, ఈ దేశ పౌరులుగా భారతదేశమనే తత్వశాస్త్ర గ్రంథాన్ని అధ్యయనం చేయటం, దృశ్య దర్శన యోగంలోని ఆధ్యాత్మిక జీవధారను అనుభూతి చెందటం మన తక్షణ కర్తవ్యం. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. గట్టిగా 4 అడుగులు నడవగానే అమ్మో నా వల్ల కాదంటూ కూలపడిపోయే మనిషి ఎదుగుదల ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లు ఉంటుంది. నిస్సత్తువతో అపసోపాలు పడేవారి సంఖ్య సంఘంలో ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువగా ఆ సమాజం ప్రగతి సాధిస్తుంది. ఈసురోమని మనుషులంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్న గురజాడ హెచ్చరికలోని అంతరార్థమిదే. దురదృష్టవశాత్తు ఆటపాటలతో కూడిన చదువులకు నోచుకొని నవతరం శారీరకంగా మానసికంగా డస్సిపోతూ జీవిత చదరంగంలో చేతులెత్తేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు వ్యాయామ విద్య ప్రాధాన్యాన్ని గుర్తించటం లేదని, పాఠ్య ప్రణాళికల్లో దాన్ని అంతర్భాగం చేయట్లేదనే చేదు వాస్తవాన్ని యునెస్కో తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. నిజానికి ఈ రోజుల్లో పిల్లలు ఆటపాటలకి నోచుకోలేదు. కానీ వాళ్ళని కంపల్సరీగా కాస్త సూర్యకిరణాలు తగిలేలా ఆడనివ్వాలి. అప్పుడే వాళ్ళు హెల్తీగా యాక్టివ్గా ఉంటారు.